నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీల దౌర్జన్యం. మీడియా ప్రతినిధులపై గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీ సిబ్బంది జులుం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం గ్రానైట్ మాఫియా రోజురోజుకు అడ్డు అదుపు లేకుండా తయారవుతుంది. నేడు కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీల వల్ల వస్తున్నటువంటి డస్ట్ వల్ల గ్రామంలో ఫ్యాక్టరీల చుట్టూ ఉన్న పంట పొలాలలో పంటలు సరిగ్గా పడడం లేదని, నేల నీరు కలుషితమవుతున్నాయని, పశువులు కూడా గడ్డి తినని పరిస్థితి నెలకొందని, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరికి ఫిర్యాదులు చేసినా మాకు న్యాయం జరగడం లేదని తెలుపుతున్న రైతులు. ఇట్టి విషయంపై రైతులతో పాటు వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఎంవైఎస్ సౌమ్య గ్రానైట్స్ కొత్తపల్లి మండలం ఖాజీపూర్ విలేజ్ యొక్క ఫ్యాక్టరీ సిబ్బంది దౌర్జన్యం చేసి మీడియా ప్రతినిధుల యొక్క ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపు చర్యలకు దిగడం అమానుషమని, మీడియాను సైతం వదలకుండా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న ప్రజలు. మీరు ఇట్లా మమ్మల్ని పొల్యూట్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎవరికి? ఇండస్ట్రియల్ కమ్యూనిటీ ఇవ్వాలా? చేస్తున్నాం 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 చేస్తున్నాం. ओके ओके. कौन चैनल वाला नहीं है? कौन पूछा है? मेरा शेर साहब दिखाया अभी उसको. हैं? दिखाया वीडियो दिखाया नहीं. मुझे इसको मत ना दिखाओ दिखाओ दिखाओ. वीडियो नहीं बोला मेरे को एक बार वीडियो भी अच्छे लेकिन अभी बात करो ना. आप नंबर देता मैं निकाला क्या फोटो? तुम निकाला वो पूछा कौन है चैनल वाला? ऐसे पोस्ट करने में क्या जाता? हां फोटो खींचता फिर तू पूछने में से मैं जानता क्या आपका नाम जानता मैं ఫోటోలు తీసి పంపించమని మన ఫోటోలు తీసిండు. 100 ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పిలుద్దాం. ఇట్రా ఇట్రా. కాజీపూర్. నా పేరు రాజయ్య. ఎవరు మీది? కాజీపూర్. చెప్పు, ఏంది మీ బాధ? ఏంది? నా పేరు రాజయ్య. ఇక్కడ జస్ట్ మిషన్లు అన్ని నడుచుట్లా మాకు ఇబ్బంది అవుతుంది. బర్రకు గొర్రెకు కానీ దేనికి కానీ మనుషులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఆ జస్ట్ వచ్చి బర్ర మెత్తలేవు, గొడ్లు మెత్తలేవు, గొర్రెలు మెత్తలేవు, ఏం మెత్తలేవు, కూరలకి అంతా చేసుకొస్తుంది. మాకు ఇబ్బంది బాగా అవుతుంది. మరి ఎవరికి ఎవరికన్నా ఫిర్యాదు చేసిరా? మరి ఎవరికన్నా ఎవరు ఫిర్యాదు చేయలేదు. పట్టించుకోలేరు. చచ్చిపోయారు కానీ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. సర్పంచ్ చెప్పినాము, వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చింది చూసుకోనికి వస్తే వాళ్ళకు చెప్పినా కానీ పట్టించుకోవాలి మమ్మల్ని. ఏమంటున్నారు పట్టించుకోవాలి? ఇక అదే చేస్తాం చేస్తాం పని చేస్తాం చూస్తాం అంటే అప్పటి మాట్లాడిపోతారు వాళ్ళు. అంటే మాది కాజీపూరు. మాకు ఈ ఫ్యాక్టరీ చేయబట్టి ఇంటికి పోదామంటే ఇంటి కాడికి రోడ్డుకి మన అవసరం నుండి బయపడి పోదామంటే మొత్తం డస్ట్ అంటే ఎట్లా అంటే మళ్ళీ ముందట వచ్చే ఒక లారీ ఎదురుగా వస్తుందంటే మళ్ళీ ముందట ఒక వచ్చే వెహికల్ కూడా కనబడేది. అంత డస్ట్ వస్తుంది.
ఇక ఏమన్నా ఇట్లా వస్తుందని చెప్పని మా యూత్ ప్లాన్లో ఒక 10 మందిని కలిసి ఏమైంది అని చెప్పని అడిగినట్టయితే అప్పటి మందం నిమిత్ర మాత్రానికి ఓన్లీ ఒక వాటర్ ఒకటి తొవ్వంటి కలుపుతున్నారు అంతే. ఇక ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు వచ్చి ఎన్ని వీడియోలు తీసుకొని పోయి ఫోటోలు తీసుకున్నా ఎంత ఎక్కడ పోయి ఫైరవ్ చేసినా కానీ ఏం లాభం లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేది వేసవి కాలం. ఇక మొత్తం ఎట్లా అంటే డస్ట్ ఒకసారి బౌగడకి పోవాలంటే చాలా భయం ఎత్తాను. ఏం కోరుకుంటున్నాను మరి? నాకు ఈ ఇండస్ట్రీలో నుంచి ఎలాంటి డస్ట్ రాకుండా ఉంటే సరిపోతుంది. ఇక ఇటు సైడ్ పొలాలకి ఉన్న వాళ్ళందరికీ బర్రెలు మేపుకున్నామంటే మొత్తం ఆ గడ్డి మీద మొత్తం డస్టే ఉన్నది. ఇక ఇటు సైడ్ ఉన్న పత్తులకి వేరే మీద రమ్మంటే కైకిలోళ్ళు కూడా ఎవరు వస్తలేరట. ఏది ఆ పత్తుల మీద అంత దుబ్బ అంత డస్ట్ అంత అంటే కైకిలోళ్ళు కూడా విడితే ఎవరు రావట్లేదు అట. చాలా నష్టం జరుగుతుంది రైతులకే కాదు, కాగిపూర్ విలేజ్ గ్రామ ప్రజలు అందరికీ ఇటు నుంచి బౌపేట నుంచి కాగిపూర్కి నుంచి బౌపేటకి పోవడం అంటే మస్తు ఇబ్బంది. వాళ్ళ దాని స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలామంది. ఇటు ఈ గ్రామం మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. ఎవరు చెప్పినా పట్టించుకుంటారు. రాను బ్రహ్మంగారు గుడి దాటేసి కూడా వచ్చారు ఫ్యాక్టరీలు. ఇంకా ఈ ఫ్యాక్టరీలలో వర్షాకాలం అయితే ఫ్యాక్టరీలలో ఉన్న డస్ట్ వాటర్ నీళ్ళన్నీ మా చెర్లకు వచ్చి చెర్ల నుంచి పెద్ద డ్యామ్లో కూడా కలుపుతున్నాయి. వాటర్ పొల్యూషన్ కూడా చాలా అవుతుంది. దీనిపైన ఎవరికైనా ఫిర్యాదు చేసి ఇంతకుముందు ఇదివరకు చేసినాం కానీ అప్పటి మనం అదే రోడ్డు మీద డస్ట్ లేకుండా వాటర్ పోయడం అట్లా చేసేది తప్ప ఇంకా రాను పర్మిషన్స్ కూడా పెరిగిపోతున్నాయి తప్ప ఫ్యాక్టరీకి అయితే తగ్గట్లేదు. ఇలా కంపెనీ యాజమాన్యాలు దృష్టి చేసారా మీ వల్ల మాకు నష్టం పోయింది. అసోసియేషన్లో కూడా మా విలేజ్ నుంచి చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారు మరి? వాళ్ళు పట్టించుకోలేదు, ఎవరేం పట్టించుకోవట్లేదు. మీ పేరు? అధికారులు స్పందించి మీకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అంతే. మీ పేరు చెప్పండి. శ్రీకాంత్. ఎవరు? కాజీపురే. మరి కాజీపూర్ కూడా వాళ్ళ పొలంలోకి మొత్తం డస్ట్ వచ్చింది. 4 ఎకరాల భూమిలో మాది పుత్తూరు. ఇక్కడ కాజీపూర్లో డస్ట్ పడుతున్నంత మాకు నష్టమవుతుంది. పక్కపట్టి మిషన్లన్నీ భూమిలోకైనా నీళ్ళన్నీ పోతున్నాయి. అదొకటి అండు పెడుతున్నాయి. పక్కపట్టి నీళ్ళు వస్తున్నాయి. అవి అర్థంటే ఇంట్లో లేరు, అవి పట్టించుకుంటూ ఎక్కువ లేదు. మాకు నష్టమై ఖరాబ్ అవుతుంది. మాకు చేయలేక వెనక పెట్టుకుంటే తుమ్ములు చేయి ఇంత నష్టమవుతుంది. దీనికి ఎవడు మా బామ్మార్ది పట్టించుకుంటాడు ఎక్కువ. మాకు దున్నుకుంటామంటే మాకు ఇచ్చలేడు. అది మేము చూస్తే 4 ఎకరాలు ఉన్నది, నష్టపడ్డాం. అది చేయలేక మేము ఇచ్చి పెట్టుకున్నాం కాబట్టి పక్కపంటి మిషన్ల పంటి 3 మిషన్ల పంటి కమ్మాలు కూడా పడుతున్నారు. అట్లా అంటే ఊరుకుంటున్నారు. ఇది కాదు అంటే మీకు ఎందుకు అంటారు. అంతా మీకు ఇష్టమైనట్టు చేస్తున్నారు. తీసుకుపోయి అప్లికేషన్ ఇద్దామన్నా కానీ అక్కలేదు. మా భూమి నష్టపడుతుంది. మాకు ఉన్నది లేదు అది. మేము ముగ్గురం కలిసి అర్థమే కానీ ఇంటలేరు. నేను ఒక్కరిని ఆగలేదు. గ్రానైట్ ఆగుతలేదా? గ్రానైట్ ఆగలేదు. అమ్మాయి కూడా ఆగలేదు. అవి కూడా నష్టం అయిపోయి వేసిన కాడ 3-4 వేస్తారు. అదంటే ఆగలేదు. అవి కూడా మాకు నష్టపడుతున్నాం. అవి కూడా ఇంకా ఆగలేదు. కానీ ఇదొకటి మేము వెళ్ళలేక చేస్తలేము. అది నష్టపడుతున్నాం. చుట్టూ పక్కపంటి దశ వచ్చి పొలాల పంటి పడుతుంది. కానీ ఇది ఆగుతలేదు. పక్కపంటి చుట్టూ పోతుంది. ఈ మిషన్ల పంట ఇది ఎట్లా అంటే అది గవర్నమెంట్ పట్టించుకుంటే అన్నట్టుగా కాదు. ఇది సొంత భూమి కాబట్టి ఇక ఈ బామ్మది చేయలేక ఇచ్చి పెడుతుంది. మేము దున్నుకుంటా అంటే కూడా నాకు ఇస్తలేడు. అదంతా గ్రామంలో మీకు నష్టం అవుతున్నట్టు కదా? నష్టం అవుతుంది. పక్కపంటి 2 మిషన్లు ఉన్నాయి. అవి మొత్తం దస్తు వస్తున్నాయి. ఆగలేదు. ఇట్లా కొద్దిగా వస్తుంది, అట్లా కొద్దిగా వస్తుంది. ఆంధ్ర బోసుకుంటూ వస్తుంది. ఆడుకుంటా అర్థం ఆగలేదు. దాని మీద ఇంత అప్లికేషన్ ఇచ్చి చేద్దామంటే చేసుకొని నాకు ఇష్టాలు మాకు నష్టపడుతుంది. నా వాళ్ళు పుట్టింది లేదు. నీ పేరేం పేరు? బాగా కాజీపూరు. ఏ మండలం? ఏ జిల్లా? ఈ మండలం కొత్తపల్లి, కరీంనగర్ జిల్లా.